హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కృష్ణ అంగారక చతుర్థి సందర్భంగా సాయంత్రం వేళ పూజ చేస్తూ వినాయక స్వామి అష్టోత్తరాలు కానీ, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కరావలంబ స్తోత్రం కానీ చదువుకున్నామంటే అంతా మంచిగా జరుగుతుందండి. నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కరావలంబ స్తోత్రం అయితే చదువుకుంటున్నాను. మీకు కూడా వినిపిద్దామని ఈ వీడియో అయితే చేశానండి. ఇప్పుడు మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కరావలంబ స్తోత్రం చదువుకుందాము. విన్నా కూడా అంతా మంచి ఫలితాలే దక్కుతాయండి. పురుషో విష్ణురుత్యుక్తః శివో ననామతం తః శ్రుతః అవ్యక్తం తు ఉమాదేవి శ్రీర్వా పద్మనివేక్షణా తత్సంయోగదహంకారః స చ సేనాపతిరుహః. పరమపురుషుడు శివుడు లేక విష్ణువు, అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి, వీరిరువరి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం చెబుతుంది. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు వారి ఇరువరి భూతమైన జ్ఞానస్వరూపం, సునిశితమైన మేధస్సుకు స్వామివారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక. శివజ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్య ఆయుధమిది. అదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞాన శక్యాయుధము. ఏషతే రామగంగాయ విస్తరో మాయా కుమారసంభవక్ష వదన్యం పుణ్యస్తదైవ చ భక్తవక్షయః కార్తికేయాయ కాకుత్స్థభువి మానవం ఆయుష్మాన్ పుత్ర పౌత్రక్ష స్కందాసలోక్యతాం వ్రజేత్. సన్ముఖుడు 6 ముఖాలు గలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి కార్తికేయుడు కృత్తిక నక్షత్ర సమయంలో అవతరించాడు. వేలాయుధుడు శూలము ఆయుధంగా గలవాడు. శరణభవుడు శరణము అంటే రెల్లుగడ్డిలో అవతరించినవాడు. గాంగేయుడు గంగలో నుండి వచ్చినవాడు. సేనాపతి దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు శివునకు ప్రణవ మంత్రము అర్థాన్ని చెప్పినవాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు. మురుగన్ అందమైనవాడు అని తమిళల ఉద్దేశం. సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవన పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహీ కరావలంబం. దేవాదిదేవనుత దేవగణాదినాథ దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షినాథ మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహీ కరావలంబం. నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిన్ తస్మత్రదాన పరిపూరిత భక్తకామా శ్రుత్య గమ ప్రణవాచ్య నిజస్వరూపా వల్లీసనాథ మమ దేహీ కరవాలంబం. క్రౌచాసురేంద్ర పలికండన శక్తిశూలా పాసాదిశస్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీస ధృతతుండ సికీంద్రవాహ వల్లీసనాథ మమ దేహీ కరావలంబం. దేవాదిదేవరత మండల మధ్యవేద్య దేవేంద్రపీఠనగరం దృఢాచాపహస్తం శూరం నిహిత్య శూరకోటిభిర్యమాన వల్లీసనాథ మమ దేహీ కరావలంబం.
हारादिरत्नमणियुक्तकिरीटहर केयूरकुण्डललक्षत्कवबाचिराम हे वीर तारक जय मरबृन्दवन्द्य वल्लीसनाथ मम देही करावलम्बम् पंच अक्षरादिमनुमन्त्रित गाङ्गतोयाः पञ्चामृतैः प्रमुदितेन्द्र मुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्त हरियुक्तपरासतनाथ वल्लीसनाथ मम देही करावलम्बम् श्रीकार्तिकेय करुणामृतपूर्णदृश्याः कामादिरोगकलुषीकृतदुष्टचित्तं भक्त्वा तु मामवकलधरकान्तिकान्त्या वल्लीसनाथ मम देही करावलम्बम् सुब्रह्मण्यकरावलम्बं पुण्यं ये पठन्ति द्विजोत्तमाः ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्यप्रसादतं सुब्रह्मण्यकरावलम्बमित्रं प्रातरुत्थाय नमः पठेत् कोटिजन्मकृतं पापं तत्क्षणादेव नश्यति. విన్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కరావలంబ స్తోత్రం. నాకు తోచినట్లు నాకు వచ్చినట్లయితే నేను బుక్లో చూసైతే చదివానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే వీడియో చూసిన వారందరూ కూడా హరోహర అని కామెంట్ చేయండి. స్వామివారికి కావిళ్ళు ఎత్తేటప్పుడు అంతా కూడా హరోహర అంటూ జపిస్తూ అయితే మనం వెళ్తాం కదా కొండపైకి. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్వామివారి గురించి హరోహర అంటూ కామెంట్ అయితే చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. హరోహర హరోహర హరోహర.